స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. శ్రీమాత్రి నమః గురుగారు. మహాదేవ. మహాదేవ్. గురుగారు, టైం బాలేదు అనుకుంటూ ఉంటాం. అంటే ఏ పనులు మొదలుపెట్టినా అవి ముందడుగు వేయవు. అసలు అవ్వాల్సిన పనులు అయినట్టే ఉంటాయి గానీ, ఇంకా ముందుకే వెళ్ళవనమాట. అవును. అది ఏం దరిద్రమైన జాతకంలో పుట్టామరా అని మనం కూడా అనుకున్న సందర్భాలు చాలా మనం చూస్తూ ఉంటాం రోజువారీ జీవితంలో. అసలు ఎందుకు ఇలా జరుగుతాయి? జాతకంలో దోషాలు అంటే ఏంటి? అవి మనిషికి ఎలా ఆపాదించబడతాయి? దీన్ని నమ్మకంగా చూడాలా? మూఢనమ్మకంగా చూడాలా? ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతున్నామన్నా కూడా ఇది కూడా గ్రహాలకు సంబంధించినటువంటి ఈరోజు మనం వేసుకునేటువంటి డ్రెస్తో సహా ఒక డ్రెస్ వేసుకుందామని చెప్పి మనం అనుకొని అది కాకుండా అద్దులే ఇదైతే బాగుంటుంది అని మనమే అనుకుంటాం. అనుకొని దాన్ని మనం వేసుకుంటాం. వేసుకున్నాక ఎవరో ఒకరు ఇది బాగాలేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది, వేరే ఇంకేమైనా చేసుకోమంటే ఏం చేస్తారు? మళ్ళీ వెళ్ళి మార్చుకొని రావాలి. ఓకే ఇది బాగుంది అంటే చెప్తున్నా. ఆ టైంలో నడిచేటువంటి గ్రహస్థితి ఏదైతే ఫైనల్ చేస్తుందో అదే ఆధారపడి జాతకం అనేటువంటిది అల్టిమేట్. ఎవరు నమ్మినా నమ్మకుండా ఖచ్చితంగా జరగబోయేది జరిగింది. ఇప్పుడు నేను ఎంతోమంది కాల్స్ చేస్తున్నారు. నేను ఒకటే విషయం చెప్తా, మీ జీవితంలో గడిచింది ఇది, ఎస్ ఆర్ నో. ఎస్. ప్రజెంట్గా నడుస్తుంది ఇది, ఎస్ ఆర్ నో. ఈ సమయంలో మీ అమ్మకి ఈ విధంగా అయిందా? ఎస్ ఆర్ నో. ఎస్. ఇంట్లే ఎస్సులే. సో నాకు ఒక ఛాలెంజ్ కావాలి. మీరు నాకు కాల్ చేస్తే నా గ్రహస్థితి గురించి మీరు మొత్తం చెప్పిన తర్వాత మీ గ్రహస్థితి గురించి నేను దానికి మసాలా యాడ్ చేసి నేను చెప్పడం పెద్ద విషయం ఏం కాదు కదా. అవునా కాదా? అవునండి. ఒక చార్ట్ నాకు ఇస్తే నేను చెప్పగలగాలి వారి స్వభావం కానీ, వారి యొక్క పరిస్థితి కానీ, వారు ఏ స్టేజ్లో ఉన్నారు, పాస్ట్ జరిగినటువంటి విషయాలు ఒకటి రెండన్నా నేను చెప్తే ఓకే, అప్పుడు నమ్మకం కుదురుతుంది. ఎస్. నాకు కావాల్సింది అది. నేను అదే విధంగా చేస్తాను అందరితో కూడా. వాళ్ళకి ఫోన్ చేయగానే మీరు ఏం మాట్లాడద్దంట, వాళ్ళ చార్ట్ తీసుకొని నేను చూసినాకనే నేను వారితో మాట్లాడతాను. సో కనుక ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆవిష్కరించబోతున్నాను, అంటే వీరికి చెప్పబోతున్నాను. ఇప్పటి వరకు కూడా నేను ఎంతో పరిశోధన చేసి నేను కనుగొన్నటువంటి విషయం వాస్తవానికి. ఎందుకంటే మనకు జాతక రీత్యా సూర్యుడు ఏమిటి అంటే మనకు ఆత్మకారకుడు, చంద్రుడు మనకారకుడు, అంటే మనస్సుకు సంబంధించింది. సో కొందరు చంచలంగా ఉంటారు, కొందరు ఒక సైకోలాగా బిహేవ్ చేస్తారు, కొందరితో మాట్లాడాలంటే మనకే భయం అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు అవుతున్నాయి? సూసైడ్ అటెంప్ట్స్ కావచ్చు. కొందరు ఈ సూసైడ్ అటెంప్ట్స్లో కూడా వాటర్లో దూకడం కానీ, లేదా అగ్ని రిలేటెడ్ కానీ, ఇట్లాంటివి కొన్ని వారికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యో. సో పాయింట్ ఆఫ్ వ్యూ చేయంగా నేను ఒక కొత్త విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నాను. మనకు సూర్యగ్రహణము చంద్రగ్రహణం అనేది ఉంటుంది, అవునా కాదు? ఇది ఒక సంవత్సరం ఉంటుంది, ఒక సంవత్సరం ఉంటుంది. సో దానికి అర్థం ఏమిటి? ఎప్పుడు వచ్చినా రాహుగ్రస్త కేతుగ్రస్త అనే వస్తుంది. సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ. శనిగ్రస్త బుధగ్రస్త అని రాదు. ఓకే. సో ఇక్కడ ఎప్పుడైతే సూర్యునికి చంద్రునికి రాహువు కేతువు గ్రహాలు 5 డిగ్రీల నుండి 7 డిగ్రీల లోపు దగ్గరలో ఉండడం వల్ల మనకు ఈ యొక్క సూర్యగ్రహణము చంద్రగ్రహణాలు ఏర్పడతాయి. సో ఎవరి జాతక రీత్యా కూడా ఇట్టి సూర్యుడు చంద్రుడు కేతువు నక్షత్రాలలో కానీ రాహు నక్షత్రాలలో కానీ ఉండి సూర్యునికి చంద్రునికి రాహుకేతువులు 5 to 7 డిగ్రీస్లలో ఉండడం వల్ల జాతక గ్రహణము అనేటువంటిది ఏర్పడుతుంది. జాతక గ్రహణం. ఎస్. సూర్యగ్రహణం ఎట్లయితే ఉంటుందో ఇది జాతక గ్రహణం అనేది ఏర్పడితే, నిజంగానే మొదటిసారి వింటున్నాం. ఈ జాతక గ్రహణము అనేటువంటిది ఏర్పడితే ఏ పని కూడా జరగదు, ముందుకు వెళ్ళదు. కొందరు అంటారు ఏదో తాంత్రిక జ్యోతిష్యం అని చెప్పి, మరికొందరు అంటారు రకరకాలైనటువంటి పేర్లతో చెప్తూ ఉన్నారు.
అంటే నేను అనేది ఏమిటి అంటే దీనివల్ల ఉమ్, మనం ముందు ఈ విషయాన్ని తెలుసుకుంటే ఏంటిది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో ఈ యొక్క జాతక గ్రహణము అనేటువంటిది ఎవరి జాతకంలో అయితే ఉంది లేదు, ఉమ్, ఒకవేళ ఉంటే ఏం రెమెడీ చేయాలి, ఉమ్, కేతుగ్రస్త ఉన్నట్టయితే పక్షులకు ఏ పక్షులకు వీరు ఆహారాన్ని అందించాలి అనేటువంటిది చెప్పడం ఉంటుంది. ఓకే. ఇక రాహుగ్రస్త ఉన్నట్టయితే మెడిటేషన్, దుర్గా అమ్మవారికి బాగా దగ్గరగా ఉంటుంది. ఉమ్, సో దుర్గా అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేయాలి, ఉమ్, లక్ష్మీదేవి ఆరాధన చేయాలి, ఎక్కువగా గ్రే రిలేటెడ్ బట్టలను ధరిస్తూ ఉండాలి, ఎక్కువగా ధూపాన్ని వేసుకుంటూ ఉండాలి. ఇలా కొన్ని కొన్ని రెమెడీస్ చేస్తూ అమ్మవారికి ఒక గుమ్మడికాయను సమర్పిస్తూ ఉండాలి. అంటే ఇవి రెమెడీస్. మరి లగ్నాన్ని బట్టి కూడా ఉంటాయి ఓకే. కనుక చేంజ్ అవుతూ ఉంటాయి. తప్పకుండా జాతక పరిశోధన అనేటువంటిది చేసుకొని మరి ఒకవేళ వీరికి కూడా జాతక గ్రహణం ఉందా, ఉమ్, ఉంటే మరి మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి. సో ఆరోగ్యం కానీ, డబ్బు స్ట్రక్ అవ్వడం కానీ, ఇదే సమయంలో డబ్బు స్ట్రక్ అవుతుంది, ఉమ్, ఇదే సమయంలో సమాజంలో పేరు ప్రఖ్యాతలు పోతాయి. ఉమ్, చూడండి మంచి మంచి సెలబ్రిటీస్ ఇప్పుడు మొన్నటి వరకు కూడా బెట్టింగ్ యాప్స్ అని అయ్యో అంటే ఉన్నప్పుడు వచ్చాయి, ఉమ్, ఒకటేసారిగా కొందరు జైలుకు వెళ్ళే పరిస్థితులు కూడా వచ్చాయి. గురువు. అంటే చెప్తున్నా అట్లా ఉంటుంది. ఇక దీని తర్వాత ఇల్లు కావచ్చును, ఇల్లు కట్టుకుంటారు, అపార్ట్మెంట్ తీసుకుంటారు, ఈఎంఐ కట్టలేక అమ్మేస్తారు. ఉమ్, సంతానం 10 సంవత్సరాలైనా సంతానం ఉంటుంది. సో శత్రువులపై ఎప్పుడు వీరు ఓడిపోతూ ఉంటారు. ఉమ్, ఆ, అదే విధంగా వివాహం బాండింగ్ సరిగ్గా ఉండదు. సో ఇట్లా ఓవరాల్గా విదేశీ ప్రయాణం చేసినా, చేద్దామనుకున్నా ఏమైనా ఇబ్బందులు రావడం, చేసే వ్యాపారంలో లాభాలు రాకుండా ఉండడము, వృత్తిలో ఇబ్బందులు, ఇలా చాలా 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 విషయాలు ఈ యొక్క జాతక గ్రహణం ద్వారా మాత్రమే ఏర్పడతాయి. సో ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకొని మంచి రెమెడీలు చేసుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది. అంతే. రైట్. సో మన జాతకాల్ని అంటే ఒంట్లో బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గర విజిట్ చేసిన తగిన మందులు ఎలా వేసుకుంటాము, ఇంట్లో కూడా or మన లైఫ్ లో కూడా ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే గనక ఒక్కసారి జాతక చక్రాన్ని చెక్ చేయించుకొని ఖచ్చితంగా. తదనుగుణంగా రెమెడీస్ ని ఫాలో అవుతే అట్లీస్ట్ మొత్తం కొండంతలో పోయేది గోరంతలో పోయే అవకాశం ఉంటుందేమో కదా. ఖచ్చితంగా కనుక ఖచ్చితంగా. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. మహాదేవ.